ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం. వారి ఆలోచనలో చేరవద్దు. నేటి దినం మనం ఇజ్రాయేల్ గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా ఆలోచన. ఇజ్రాయేల్ గారు తన యొక్క ఆలోచన మీద ఆధారపడకుండా ఇతరులు ఇచ్చిన ఆలోచన, ఆ సలహాను బట్టి తను పాపం మార్గంలో ప్రయాణించుటకు సహాయపడింది. ఆ పాపం మార్గము దేవునికి తన్ని దూరం చేసింది. నేటి దినం మన జీవితంలో ఏ దుష్టుని యొక్క ఆలోచనను బట్టి మనం పాపపు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. వాక్యం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక. మనం ఎప్పుడైతే దుష్టుల యొక్క ఆలోచనను ఆధారం చేసుకొని మనం మన యొక్క బ్రతుకును కొనసాగిస్తామో ఆ బ్రతుకు పాపం వైపు ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో ఉంటుందో మన బ్రతుకు అత్యధికమైన విజయము, అనగా పరలోకపు ఆహ్వానము, పరలోకపు వారసత్వం మనం పొందుకునే గొప్ప స్థితిలో ఉంచుతుంది. కనుక దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడి మన యొక్క పాపపు బ్రతుకులను సరిచేసుకొని ఆయనకి ఇష్టపూర్వకంగా జీవించి ఆయన ప్రణాళికను నెరవేరుద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు ప్రభా మా పాపపు బ్రతుకు ప్రభా ఏ దుష్టుని యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉన్నదో తప్పించండి. మీరే సహాయం చేసి మీ మార్గంలో నడవడానికి మీ యొక్క ఆలోచన ఏమైందో మాకు తెలియపరిచి సమస్తమైన పాపం నుండి మమ్మల్ని విడిపించమని యేసు ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.